TJ9 న్యూస్. కడప నగరంలో మునిపెన్నడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర గత సంవత్సరం కంటే అద్భుతంగా జరిగింది. శ్రీరామ శోభాయాత్ర కడప మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రారంభమై శంకరాపురం అప్సరా సర్కిల్, NGO కాలనీ, వై జంక్షన్, RTC బస్ స్టాండ్, SP బంగ్లా, కోఆపరేటివ్ కాలనీ, నెహ్రూ పార్క్, అన్నమయ్య సర్కిల్, కృష్ణా హల్ సర్కిల్, గోకుల్ సర్కిల్, మహిళా పోలీస్ స్టేషన్, పాత బస్ స్టాండ్, 7 రోడ్స్, క్రిస్టియన్ లైన్, NTR సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, కాగితాలపెంట, ITI సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, రాజీవ్ పార్క్ మీదుగా హౌసింగ్ బోర్డు రామాలయానికి చేరుకుంది. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది భక్తులతో పలు వీధుల్లో 17 గంటల పాటు సాగిన ఈ శోభాయాత్ర దాఖలాలు ఎక్కడా లేవు అని పలువురు భక్తులు అంటూ ఉన్నారు. జై శ్రీరామ్ అనే నాదాలతో దాదాపు 30 రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో 17 గంటల పాటు రామనామ సంకీర్తనలతో కడప నగరాన్ని కాషాయంతో ముంచెత్తారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన రామ భక్తులు ఈ శ్రీరామ శోభాయాత్రను చూసిన ప్రతి ఒక్కరూ అయోధ్య ఐక్య వేదిక సభ్యులను పొగడ్తలతో కొనియాడడమే కాకుండా ధన్యవాదాలు తెలియజేశారు. చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన, జగదతి రఘురామ మా దేవుడు నీవయ్యా, జగదతి రఘురామ మా దేవుడు నీవయ్యా. నగరమున